వనమాగ నాయకత్వం, వనమాగ నాయకత్వం, కాంతరాజ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కమిషన్ వేయటం. ఈరోజు సుజాతనగర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు మేము పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సెంటర్ నుంచి ఈరోజు సుజాతనగర్ సెంటర్కి మేము రావడం జరిగింది. భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి రేగా కాంతారావు గారు, అదేవిధంగా కొత్తగూడెం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వర గారు, అదేవిధంగా వనమా రాఘవ గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీ అందరూ తెలుసు, రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి విషయం గురించి హరీష్ రావు గారు, అదేవిధంగా వారు మాట్లాడినటువంటి మాటల గురించి, కాళేశ్వరం గురించి మీరందరూ ఆల్రెడీ అనేక పత్రికా ముఖం కానీ టీవీలలో కానీ చూశారు. కేసీఆర్ గారు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుని 1,00,000 కోట్ల రూపాయలతో కట్టారని చెప్పేటువంటి నాయకులు అది 80,000 కోట్ల రూపాయలతోని కేసీఆర్ గారి యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయడం జరిగింది. ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అందరికి కూడా అనేక సస్యశ్యామలమై రైతాంగానికి 3 పంటలు పండి ఆ యొక్క ప్రాజెక్టు ఉంటే ఈరోజు 200 పిల్లర్లు ఉంటే అందులో కుంగిపోయింది. ఒకటే ఒక పిల్లర్ కుంగిపోతే ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ నాయకులు మింగారు అని చెప్పేటువంటి నాయకులు ఈరోజు చూస్తున్నాం. ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేయడానికి 500 కోట్లు అవుతుంది. 1,00,000 కోట్ల రూపాయలు ఆగమైపోయాయని చెప్పేటువంటి నాయకులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క కాళేశ్వర ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అందరికి కూడా రైతులకి 3 పూటలు పండించుకొని ఆకలి సావులు ఆత్మహత్యలు జరిగినటువంటి తెలంగాణగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని ఏ విధంగా జైలుకి వెళ్ళాలి అని అనేక కేసుల్లో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. మొన్న చూసినట్టయితే ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కొట్టకపోయినటువంటి పరిస్థితి. 3 సార్లు కొట్టకపోతే ఆ యొక్క ప్రాజెక్టు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేశారా, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారా? కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ ప్రాజెక్టు కాబట్టి మోడీ గారు ఇచ్చారు, మోడీ గారిని జైల్లో పెట్టారా?